ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. అనంతపురం జిల్లా గుంతకల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు అందించారు. త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90% నెరవేర్చిందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు జిల్లా కల్లపరిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కలపత్రాలను పంపిణీ చేసి కూటమి అమలు చేస్తున్న పంచసూత్రాలను వివరించారు. హైస్కూల్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే కోట్ల జయసుధా ప్రకాష్ రెడ్డి పర్యటించారు. డోన్ మండపంలోని జిల్లా అభిరెడ్డిపల్లె చెరువు, వెంగళంపల్లె చెరువులను పరిశీలించారు. అభిరెడ్డిపల్లె చెరువు వద్ద స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జలహారతి ఇచ్చారు కలెక్టర్. త్వరలోనే గుమ్మకొండ, వెంకటాపురం పక్క గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తానంటూ కలెక్టర్ హామీ ఇచ్చారు. న్యాయవాదులు, ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నూజివీడులో మానవహారం నిర్వహించి నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని సీఎం చంద్రబాబు, మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని తెలిపారు. నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఎయిడ్స్ పై అవగాహన సదస్సులు నిర్వహించారు. డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు డిఎంహెచ్ఓ బ్రహ్మరంబికాదేవి తెలిపారు. యువత ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలన్నారు. అన్నమయ్య జిల్లా వంగిమల్ల గ్రామంలో అంతు చిక్కని వింత వ్యాధితో గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి సుమారు 50కి పైగా గొర్రెలు మృతి చెందాయని కాపర్లు తెలిపారు. రోజు రోజుకు వ్యాధి విజృంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలను నిర్వహించాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో దాదాపు 15 నుంచి 20 వేల మందికి పైగా యాత్రికులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 90 జంటలు పాల్గొన్నారు. దీంతో భక్తులు గోవింద నామ స్మరణలతో ఆలయం మారుమోగింది.